నిర్మల్ మున్సిపల్ కార్మికులకు గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే అందించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒప్పంద కార్యక్రమాలు సోమవారం నిరసన తెలిపారు. గత 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వేతనాలను వెంటనే చెల్లించాలని, లేనిచో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇంతకంటే ఏం లేదు, మేము మా సర్వీస్ వాడితేనే మేము విధుల్లోకి వెళ్తామని చెప్పి మేము సార్కు పోయి మర్ర చెప్పడం జరుగుతుంది. మరి అంతది ఒకటే మాట, ప్రతి ఒక్కరిది అందరిది. మా 1000-2000 సార్ పండుగ జరుపుకోవచ్చా? మరి ఏం తింటారు, ఏం చేస్తావు? ఒక మటన్ కొంటేనే 700-800 రూపాయలు కిలో ఉన్నది. అలా అంటే మటన్ పోతే ఈ పిల్లలకు డ్రెస్ ఏం కొంటావు, బడి ఫీజులు ఏం కడతావు, మరి పండుగ వచ్చిన చుట్టాలకు ఏం పెడతావు, మేమేం తినాలా? ఇవన్నీ ఏం చేయాలా? మా బతుకులేంది. ఎప్పుడు మున్సిపాలిటీ ఉంటేనే ఈ రోడ్డు క్లీన్లు అవుతున్నాయి, మున్సిపాలిటీ ఉంటేనే రోడ్డు మొత్తం సాఫ్ అవుతున్నది. ఒక నల్ల లేకుంటే ఒకటి బిస్లిన వాటర్ తెచ్చుకుంటారు, శానిటేషన్ లేకుంటే ఏది మొత్తం మురికాలు చెత్త చెదారం అయిపోయి ఇంత నడితే ఒక్కొక్కటి దొమ్మలు కుట్టి చచ్చిపోతే డెంగ్యూ వ్యాధులు అప్పుడు అధికారులకు తెలుస్తుంది. ఏం సార్ ఇది? ఇంత నిర్లక్ష్యం చేస్తే మమ్మల్ని ఎప్పుడు రోడ్డు మీకు